రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డీకే అరుణమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రోజు భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు అత్యధిక రోజులు పరిపాలించిన శ్రీ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా భారతదేశంలో అందరూ కూడా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్థలాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న మొన్న జడ్చర్ల మండలంలో చేయడం జరిగింది. ఈరోజు మాకు డేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజపూర్ మండల కేంద్రంలో గల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గాను నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతిదీ శుభ్రంగా ఉండాలని చెప్పేసి వారి లక్ష్యము. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే మానవులకు ఎలాంటి రోగాలు కూడా రావనేది లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా మండలానికి ముఖ్య అతిథిగా ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు రావడం జరిగింది. మా యొక్క లక్ష్యం కూడా నరేంద్ర మోదీ గారి అడుగు జాడల్లోనే మేము నడవాలని చెప్పేసి ఈ రాజపూర్ నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజాపూర్లో గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు అయితే అన్న డ్రైనేజీలు అన్ని ఖరాబ్ అయినా ఎంతకున్నట్లు 2 సంవత్సరాల నుంచి సెక్రటరీ పాలన ఉండే అందువరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అంతా తీసి క్లియర్ చేస్తున్నాము. ఇక్కడ పరిసరాలు పరిశుభ్రత ఉంటే ఇక్కడ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం పరిసరాలు అందరూ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ పరిసరాలు ఎప్పుడైనా మంచి ఉంచుకోవాలి. అండర్ డ్రైనేజెస్ కానీ బయట కానీ అన్ని ఇక్కడ నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. చెత్త చెదారం లేకుండా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు ఫస్ట్ అవి పెనుభూతల్లాగా పడతాయి రంగరంగా. ఆ ప్లాస్టిక్ అనేది దాన్ని నిర్మించాలి. ప్రతి ఒక్కరు అనుకుంటే వస్తుంది, వేరే ఒకరు అనుకుంటే కాదు. ప్రతి ఒక్కరు దాన్ని కట్టుబడి ఉండి ఎక్కడనే కానీ ప్లాస్టిక్ లేకుండా చూడాలి. చెట్లు నాటాలి. చెట్లు నాటే దాన్ని కూడా చెట్లు నాటినంత మాత్రం ఎక్కడంటే అక్కడ కొట్టేస్తారు. చెట్లు కూడా పెట్టిన చెట్లని అట్లే ఉంచి కొట్టేయకుండా చూసుకొని ఆ పర్యావరణం మంచిగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు ఈ ఇండియా మొత్తంలో నరేంద్ర మోడీ గారు చేపట్టినది స్వచ్ఛ భారత్ నుంచి జనాల్లో ఇంకా ఈ యొక్క స్వచ్ఛ భారత్ను అందరూ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు పొడి చెత్త తడి చెత్త అనేది కూడా వేరు చేసి చెత్త బండి రావడము, ఈరోజు వాళ్ళ ఇల్లు కూడా అన్ని కూడా నీట్గా పెట్టుకోవడం అనేది చాలా వరకు చూస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇప్పుడు కాకుండా ఇంకా ముందు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ను ఇంకా మంచిగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి పాఠశాలలో కానీ ఈ యొక్క స్వచ్ఛ భారత్ను ప్రతి సంవత్సరము అన్ని విధాలా మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఇవి ఇలానే కొనసాగుతుంటుందా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇలానే కొనసాగుతుంది, ఇంకా ఎక్కువ మొత్తంలో కొనసాగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతి గ్రామం కూడా స్వచ్ఛ భారత్ అంటే నీటిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పాన్ని తీసుకురావడం జరిగింది. దానికి బదులు ఇంకా దీన్ని పెద్ద ఎత్తున మేము మా రాజాపూర్ మండలనే కాకుండా ఇతర జడ్చర్ల అసెంబ్లీ వరకు కూడా మేము చేయడానికి కూడా మేము సిద్ధంగా. కార్యక్రమం ఇవాళ ఎంచుకున్న ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ తరాలకు ఇవాళ పర్యావరణం ఏందనేది చూపించడానికి మాత్రం ఈరోజు స్కూళ్ళు ఎంచుకోవడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి పారిశుద్ధ్యం కోసము నిర్మూలన కోసం అని కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ విధంగా ఏదైతే ఉందో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం, అలాగే ట్రాక్టర్లు ఇవ్వడం, అలాగే డంపింగ్ యార్డులు ఇవ్వడం కూడా ప్రధానమంత్రి చేయడం వల్ల ఈరోజు ప్రతి గ్రామం కూడా సస్యశ్యామలంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మురికి చెత్త చెదారంగా ఉండేది. గతంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇవాళ కూడా ప్రతి గ్రామం కూడా ఎక్కడ చూసినా కానీ స్వచ్ఛంగా ఎలాంటి రోగాలకు నిర్మూలంగా కేంద్రంగా కాకుండా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అది ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అనేది అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. G7లో కూడా ఈరోజు మన సభ్యత లేకుండా కానీ మనం ఈరోజు అక్కడ నరేంద్ర మోదీ గారిని తీసుకోవడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు గౌరవించదగ్గ విషయం ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ పెద్దనలాగా ఈరోజు దిక్సూచిగా కనిపిస్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి ఈరోజు ఉన్నందుకు మన భారతదేశానికి కానీ మనం కానీ చాలా గౌరవపడ ఉద్దేశంగా ఉంది. మనం ప్రతి పౌరుడు కానీ ఈరోజు నియమ నిర్దేశంతోని ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ప్రతి ఒక్క పౌరులు కూడా చెప్పే విధంగా మేము ఈరోజు కార్యకర్తలు అందరం కూడా అవగాహన సదస్సులు పెట్టి కూడా తీసుకుపోతాం ముందుకు. స్వచ్ఛ భారత్ దాదాపుగా మన జడ్చర్ల నియోజకవర్గంలో ఒక భారతీయ జనతా పార్టీ చేపడుతుందా, లేకపోతే వివిధ పార్టీలు ఏమైనా చేపడుతున్నాయన్నా?
ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాలు దాటి ముందుకు పరిగెడతా ఉంది. ఆపడానికి ఎంతో దుష్టశక్తులు పనిచేసినప్పటికీ ప్రజలు మంచి చెడు తెలుసుకొని నరేంద్ర మోడీ గారికి ఇంకా కొనసాగాలని చెప్పేసి ఆశీర్వదించి పరిపాలన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే స్వచ్ఛ భారత్, ఈ భారతదేశం మొత్తం నీట్గా ఉండాలి. ప్రతి పల్లెటూరు నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్రతి వార్డు నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరిలో రావాలి. ప్లాస్టిక్ను నిర్మూలించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి, నాటిన చెట్టుకు నీళ్లు పోయాలి. ఎండాకాలంలో దాన్ని కాపాడుకున్నట్టయితే మనకు ప్రతి చెట్టు నుంచి కూడా ఆక్సిజన్ వస్తుంది, పండ్లు వస్తాయి, అటు నీడ కూడా మనం ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఏడాది దేశాలు చూస్తే ఆక్సిజన్ కొంటా ఉన్నారు. ఇలా మనం స్వచ్ఛందంగా చెట్లను పెంచుకుంటున్నాం, నీళ్లు వాటర్ శాతం మనకు పెరిగింది. ఇలా ప్రతి దగ్గర కూడా వ్యవసాయం పెరుగుతూ ఉంది. ఈ స్కూల్లో ఇలా ఎన్నుకోవడం ఎందుకంటే రాజపూర్ గ్రామంలో సర్పంచ్ గారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. స్కూల్ చూసినట్టయితే చాలా సంతోషంగా ఉంది. చెట్లు ఎప్పుడో నాటిన ఎవరో పెద్దోళ్ళు ఈరోజు ఇంత హ్యాపీగా చెట్లకు వెళ్ళి వారు మాట్లాడుతూ ఉన్నాం. మనం కూడా నాటితే బాధితులను కూడా చెట్లు పెద్దగా అయితే అందరూ గుర్తుంచుకునే విధంగా ఆ చెట్ల నీడ ఆక్సిజన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆస్వాదించాలని చెప్పే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఆరోగ్యాలు ఇంకా బాగుండాలని, అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, ఇంకో 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మేము స్వచ్ఛ భారత్లో పాల్గొనడం జరిగింది. గతంలో మొన్న పోయిన వారంలో జడ్చర్ల టౌన్లో కూడా 2 స్కూళ్ళు చేయడం జరిగింది. ఈరోజు రాజపూర్, రంగారెడ్డి కూడా చేస్తా ఉన్నాం. ఆ తర్వాత బాలనగర్లో కూడా 2 స్కూళ్ళు చేస్తా ఉన్నాం. ఇది ఫోటోలో ఫోటోలు ఇవ్వడానికి కాదు, తప్పకుండా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఇది అలవాటు చేయాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం స్వచ్ఛ భారత్.